ఎందుకు చెప్తున్నానండి ఇది? నేను మిమ్మల్ని ఎవరు వస్తారని చెప్పలేదు. జనరేషన్ మారిపోయింది. అది మనం ఏ మూలకెళ్ళినా జన సైనికులు లేని గ్రామం తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ జన సైనికులు లేని గ్రామం అంటూ లేదు. ప్రతి చోట జన సైనికులు. ఒకవైపు నేను ఉన్నాను, నన్ను అర్థం చేసుకుని అన్న మనోహర్ గారు కానీ, లేదంటే సీన్ బాబు గారు కానీ, సుజాత గారు కానీ, యశస్విని గారు కానీ, ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, దుర్గాప్రసాద్ గారు కానీ, ప్రతి ఒక్కరు ఎందుకు కదిలారంటే కృష్ణమూర్తి గారు కానీ, మనకి ఆయన మనం అర్థం చేసుకుంటారు, రామచంద్రమూర్తి గారు కానీ, వీళ్ళందరూ ఎందుకు ఇంత కదులుతున్నారంటే మనం నిజంగా తప్పని అర్థమవుతుంది వాళ్ళకి. కానీ మధ్యలో ఇంకా మన బ్రిడ్జెస్ కావాలి, చాలా బ్రిడ్జెస్ కావాలి ప్రజలకి. మనకి ఒకవైపు మీకు అండగా ఉండటం, ఏ పార్టీకైనా మీకు మెషినరీ లేదు, ఇంకా వ్యవస్థ లేదు అంటే మీకు తెలుసు చాలా పార్టీలకి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతి చోట వ్యవస్థ వాళ్ళు గెలవగలరా? మరి అంత బలమైన వ్యవస్థ, అంత బలమైన మెషినరీ ఉన్నప్పుడు మీరు ఎందుకు 2014 మీరు ఒంటరిగా ఎందుకు గెలవలేకపోయారు? ఎందుకు జనసేన అవసరమైంది మీకు? ఎందుకంటే ఇది కేవలం కూర్చోబెట్టి మా ప్రతి చోట సెక్రటరీ ఉన్నాడు, ప్రతి చోట ఒక కార్యకర్త ఉంటే సరిపోదు. దానికి బలమైన భావజాలం, సేవ చేయగలిగే తత్పరత ఉండి ప్రజాబలం కావాలి. అన్నిటికంటే మనకి ప్రజాబలం మెండుగా ఉంది, మెండుగా ఉంది మనకి. మనం ఎందుకు మనకి ఏంటి మనం చేయాల్సిందల్లా ఇలాంటి మనల్ని ఆశిస్తున్నారు. అన్ని పార్టీల కంటే భిన్నమైన పార్టీ నిలబడతారు వీళ్ళు. రాజకీయ లబ్ధి కోసం అనే పాటుపడే పార్టీ కాదు. రాజకీయ లబ్ధి కోసం కావాలంటే నాకు చాలు, నాకు బోల్డం ప్రధానమంత్రి గారు తెలుసు, నేను వాళ్ళతో వెళ్ళిపోగలను. నాకు అలా కాదు. నిజంగా మన ఇంత నిర్లక్ష్యానికి గురి కాబడింది. నిన్న షెల్టర్స్, తుఫాన్ షెల్టర్లు దుమ్ము పట్టేసి దుమ్ము పెరిగిపోయి గవర్నమెంట్కి తెలియదా? అదే మీరు హుదూ తుఫాన్ వచ్చినప్పుడు మీరు ఎంత ప్రిపేర్ అయిపోయారు? మరి అలాంటప్పుడు ఎందుకు ప్రిపేర్ అవ్వలేదంటే పర్లేదు, నార్మల్గా చూద్దాం, డ్యామేజ్ జరిగిన తర్వాత మాట్లాడు. నిర్లక్ష్యం అది. అచ్చెన్నాయుడు గారు తెలియదా తుఫాన్ వస్తే ఎంత తీర ప్రాంతం ఎంత నష్టపోద్దని? వాళ్ళు మన బంధువులు ఉండాలి, మత్స్యకారులు తీర ప్రాంతంలో ఉండేవాళ్ళు మన బంధువులు అయితేనా, మన పార్టీ వాళ్ళు అయితేనే వెళ్తాం. ముందు మనం చేయకూడదా? అది మన బాధ్యత కాదా? నీకు ఎవరి చేత నేను ఓట్లు వేయించుకుని నువ్వు అందరికీ పని చేయాలి, కొద్ది మందికే పని చేస్తానంటే ఎట్లా? ఇది ప్రజాస్వామ్యం. ఇదే మన వ్యవస్థకి ఇచ్చే గౌరవం? ఇదే మన అంబేద్కర్ గారి మెడలో దండేసి మనం ఇచ్చే గౌరవం? ఇది ఎవరు అడుగుతున్నారు తెలుసా? ఇది నా మాటలు కాదు. ఇంకా 16, 18 నూనూగు మీసాలు రాని యువకులు అడుగుతున్నారు. పసి పిల్లలు మారుతున్నారు. లోపల ఆవేదన ఉంది. ఎప్పుడు ఎందుకు ప్రజలు తిరగబడతారు? మీకు తెలుసు, విజయనగరంలో ఒక మంత్రిని ఎలా తిరగబడ్డారు, రానివ్వలేదు. ఆ స్థితికి తెచ్చుకోకూడదు. మంత్రులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ సరదాలుగా ఉన్నాయి. సరదాల కోసం కాదు, ఎవరు లేరు. కడుపు మండి ఉంటారు ప్రజలు. నేను ఒక మీటింగ్ చేశాను. ఒక 15-20 మంది పిల్లలు, 20 ఏళ్ళు, 18, 16, వాళ్ళు ఎంత ఆవేదన ఉందంటే వాళ్ళు నన్ను అర్థం చేసి మనం అర్థమవుతున్నాం వాళ్ళకి. నువ్వేం చెప్తున్నావు మాకు అర్థమవుతుందని. మా పెద్దోళ్ళు నమ్మట్లేదు మా ఊళ్ళల్లో. నేను అలాగే పెద్దోళ్ళు ఎందుకు నమ్మరు? ఇందాక షణ్ముఖ్ చెప్పినట్టుగా ఒకరోజు నమ్మరు, ఎందుకు నమ్మాలి? 40 ఏళ్ళు 45 ఏళ్ళు వచ్చిన తర్వాత పార్టీలు పాప తిరిగి దెబ్బలు తిన్న తర్వాత నమ్మకం సడులుది. ఖచ్చితంగా తిరిగి నమ్మకాన్ని పునరుద్ధరించడానికి సమయం పడద్ది. నేను ఎందుకు ఇంత ఓపికగా ఉంటానంటే మీ నమ్మకం నేను తెచ్చుకుంటాను, పెద్దల నమ్మకం నేను తెచ్చుకుంటాను. నేను అందుకనే ఆశించను. ఓట్లు వేయమని ఎందుకు అడగనంటే పని చేసుకుంటూ వెళ్దాం. ఒక చెట్టు ఎదిగి పండు రావటం ఎంత సహజమో జనసేన పార్టీ ఎదిగి ప్రభుత్వంలో కూర్చోవడం అంతే సహజం. అది గ్రామాల్లో అంటే ఉదాహరణకి ఒక కుటుంబాలు, నేను మొన్న ప్రొఫెసర్ కేఎస్ఎల్ గారితో మాట్లాడుతుంటే ఆ పెద్ద మీటింగ్లో చాలా మంది ఒక పెద్దలు వెలిపించిన అభిప్రాయం ఏంటంటే కులాలను అడ్డం పెట్టుకొని కుటుంబాలు బాగుపడుతున్నాయి, వ్యక్తులు బాగుపడుతున్నారు. కులాలు ఎక్కడ బాగుపడుతున్నాయి? కులాలు అధోగతికి పాలదు, కులాలు అలాగే ఉన్నాయి. కొన్ని కులాలుగా వ్యవస్థ ఎక్కడ వెళ్ళిపోతుంది. అందుకని మనం చేసేది ఏంటంటే కులాలు అడ్డం పెట్టుకొని మా మనుషులు బాగుపడుతున్నారు, వ్యక్తులు బాగుపడుతున్నారు, కుటుంబాలు ఎదుగుతున్నాయి, ఆర్థికంగా వ్యవస్థ నిర్వీర్యం అయిపోతూ ఉంది. అందుకని ఈ రోజున ఇంత దారుణం జరిగితే కరెంటులు లేవు, మీరు కూర్చోబెట్టి పబ్లిసిటీలు ఇచ్చుకోవడానికి. ఈ రోజు నేను తెలుగుదేశం పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తాను? నాకేం మీకే మెచ్చి మేకతోలు కప్పని కాదు, ఎంతో కొంత పొలిటికల్ గేమ్స్ ఆడకుండా ఉంటారని చెప్పి నేను సపోర్ట్ చేశాను తెలుగుదేశం పార్టీకి. తెలివి తక్కువ లేదంటే అనాలోచితంగా చేయలేదు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్. ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవ్వకుండా అందరినీ సమానంగా చూసుకోండి. రాష్ట్రం విడిపోయింది. ఇలాగే యాసని భాషని గౌరవపరిచే మీకు తెలంగాణను తెచ్చేశారు. ఇలాగే ఇలాంటి విపత్తులు వచ్చినా, ఇలాంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవి సరిగ్గా రాకుండా మీరు నిర్లక్ష్యం చేసి మీరు తెలంగాణను తెచ్చారు.
మళ్ళీ అలాంటి పరిస్థితులు ఇక్కడ తీసుకొస్తారా? మళ్ళీ కొట్టుకోవాలా? మళ్ళీ మనలో మనం భాషని ఎవరపరిచి పరిస్థితుల్లో మీరు ఇలాంటి విపత్కర పరిస్థితులు అండగా నిలబడాలి. నేను అందుకు తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎందుకు కొన్నిసార్లు పరిస్థితులు జాగ్రత్త అర్థం చేసుకొని ఎందుకు మాట్లాడతామంటే సరదాకేం మాట్లాడడం మనం. ఎందుకంత ఆవేదన తిరగాలి. ఎక్కడ కూర్చోబెట్టి రూమ్లో కాదు తిరగండి. దోమలు నేను ఆ రాత్రి వెళ్తా ఉంటే ఇన్ని దోమలు, అలాంటిది 10 రోజుల నుంచి దోమలు పసిబిడ్డలను పెట్టుకొని డయేరియా కేసులు. మనం ఏముంటామంటే ప్రభుత్వాన్ని మేము ఎక్కడ చేస్తామంటే కరెక్టే, కనీసం అండగా నిలబడండి. ఒక ప్రజాప్రతినిధి రాలేదు, తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధి తిరగట్లేదు, లోపలికి గ్రామాల లోపలికి వెళ్ళట్లేదు. ఎందుకని కొడతారని? ఎందుకు కొడతారు? మళ్ళీ మీరు చేసిన దోపిడీ ఎలా ఉంది? మీరు చేసిన జన్మభూమి కమిటీలో దోపిడీ ఎలా ఉంది? అందుకని కొడ మీద మళ్ళీ ఈ రోజుకు కూడా వాళ్ళకి బుద్ధి లేదు. ఈ రోజు కూడా వాళ్ళు బుద్ధి తెచ్చుకోలేదు. ఈ రోజు కూడా మళ్ళీ కూర్చోబోయి మీరు మాకు ఓట్లు వేయరని ఒక మంత్రి అలా మాట్లాడితే ఎలా? యువత తిరగబడిందంటే ఒకసారి విజయనగరం దృష్టిలో పెట్టుకొని ఒకసారి ప్రతి ఒక్కరు మాట్లాడితే పోలీస్ కేసులు పెడతా ఉంటారు, మాట్లాడితే అరెస్ట్ చేస్తూ ఉంటారు. నిన్న మేడం ఎస్ఎస్వి గారు చెప్తాను 20 మంది కుర్రాళ్ళని అరెస్ట్ చేశారు. ఏ ఊరు మేడం? మరి ఏ ఊరు? కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.